వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, మొత్తం న్యాయ వర్గాల్లో కూడా సంచలనం అవుతోంది. ఒక ప్రముఖ దినపత్రిక ఛానెల్‌లో ఈరోజు వచ్చినటువంటి ఒక వార్త. ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అనేది. ముఖ్యంగా న్యాయ వర్గాలకు సంబంధించి. రాష్ట్రంలోనే కాదు, దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న ఒక న్యాయమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం, ఇక అన్నీ ఆయనే అనుకోవాలి. ధర్మారెడ్డి గారు, అలాగే రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్‌సీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి పిలవని పేరంటానికి, అంటే ఆయన ఇంట్లో జరిగినటువంటి ఒక వివాహ కార్యక్రమానికి వారి సన్నిహితులది వెళ్లి ఆయనతో భేటీ అయ్యి రూ. 2,00,00,000 విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారపు వాచీని ఆయనకి బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. మొహం మీదే ఏంటి నాన్‌సెన్స్ అని చెప్పి అరిసి విసిరికొట్టారు. తర్వాత కంప్లెయింట్ అధికారికంగా లెటర్ ప్యాడ్ మీద రాసి సుప్రీం కోర్ట్‌లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది జరిగి దాదాపు 2.5 ఏళ్లవుతోంది. కానీ ఈ రోజు దాకా బయటికి రాలేదు. ఇప్పుడే బయటకొచ్చింది. సో, అసలు ఏంటి? అంటే న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసే పనులు ఎందుకు చేస్తున్నారు? లేదు వ్యవస్థ మొత్తాన్ని ఎలాగైనా కూల్చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారి యొక్క పరివారం అనే దాని మీద ప్రస్తుతం చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. సో, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మిగతా వివరాలు అందజేయడానికి, అలాగే అసలు ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి త్రూ న్యాయ వ్యవస్థకి అనేది వివరాలు తెలియజేయడానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు మనతోటి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో, వాచ్ మనం పెట్టుకునేది మహా అయితే ఒక 1000, 2000, లేదు ఇంకా కొంచెం ఏదైనా మంచిది కావాలనుకుంటే ఒక 5, 10,000లో కొనుక్కోవచ్చు. లేదు ఒక మోస్తరు 5 అంకెల జీతం ఉన్నవాళ్ళు అది 5 అంకెల జీతం ఉన్న వాచ్‌ని కూడా కొనుక్కునే అవకాశాలు ఉండేటుంటాయి. ఏకంగా రూ. 2,00,00,000, 2,26,00,000 చిల్లర బంగారం, వజ్రాలు పొదిగినటువంటి వాచీని జడ్జి గారికివ్వడం అంటే ఏం ఆశించి ఇచ్చియుండొచ్చు? బాలకృష్ణమూర్తి గారు, ముందుగా మీకు ఆహ్, మన ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. మనం ఈ విషయం మాట్లాడే ముందు గతంలో ఒకసారి గాలి జనార్దన్ రెడ్డి మ్యాటర్స్ ఒకసారి మనకి గుర్తు తెచ్చుకుంటే, ఒక జడ్జి గారికి డబ్బులిచ్చి చివరికి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మనకందరికి తెలిసిన విషయం. ఇప్పటి వరకు దేశ చరిత్రలో న్యాయ వ్యవస్థలో ప్రతి వ్యవస్థలోనూ అవినీతి ఉంటుంది. అది కాదనలేని సత్యం. న్యాయ వ్యవస్థలో ఇంతటి దారుణమైన, అంటే స్థాయికి మించి, మోతాదుకు మించి అవినీతి పరులు ఉన్నారు అనే విషయం దేశానికి, మన రాష్ట్రం ద్వారా తెలిసిందండి. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం, కాదనలేని సత్యం. ఇది గాలి జనార్దన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన బెయిల్ విషయంలో ఒక జడ్జికి డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత అది బట్టబయలు అవడం, ఆయన అరెస్ట్ అవ్వడం, ఆయన ఆత్మహత్య చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. మామూలుగా సంపాదన లేనివాడు, డబ్బు విలువ తెలిసిన వాడు, సంపాదన లేనివాడు ఓ మాట అంటూ ఉంటాడండి. వాడికి డబ్బు విలువ తెలుసు, కానీ సంపాదన ఉండదు. వాడు ఏమంటాడంటే డబ్బుతో ఏదైనా కొనొచ్చు. వాడు చదువు ఉండదు, వాడికి సంస్కారం ఉండదు, నీతి నియమాలు ఉండవు. వాడు డబ్బు ఉంటే ఏమైనా కొనొచ్చు అంటూ ఉంటాడు. వాడికి అది ఒక ఊత పదం. డబ్బుతో కొనలేనిది లేదు. మేధావులను కొనొచ్చు, మఠాధిపతులను కొనొచ్చు, అధికారంలో ఉండే ఎమ్మెల్యేని కొనొచ్చు, మంత్రిని కొనొచ్చు అని. ఇవన్నీ సత్యాలేమో అని ఒక క్షణం అనిపించే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. మీకు ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని, జడ్జి గారికి 2 కోట్ల గడియారాన్ని ఇవ్వడం, ఇది ఎప్పుడో జరిగిన విషయం. ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో జరిగిన రోజాకి 70 లక్షలు అడిగితే 40 లక్షలు ఇచ్చాను, ఇంకా 30 లక్షలు ఇవ్వలేదు, నన్ను కార్పొరేటర్ చేస్తానండి అని చెప్పి ఒక నిన్న ఉన్న మన టీవీలో హల్చల్ చేస్తా ఉంది. న్యూస్ మీరు కూడా వినుంటారు. నేనేమంటానంటే, జ్యుడిషియరీ కావచ్చు, అది పార్లమెంట్ కావచ్చు, అది ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం కావచ్చు, ఏదైనా కానీ డబ్బుకు లొంగే వాళ్ళు ఉంటారు, కొందరు లొంగని వాళ్ళు కూడా ఉంటారు అని ఈ సంఘటన నిరూపించింది. 2 కోట్ల రూపాయల వాచి మనకు ఒక గడియారాన్ని మనకి కానుక ఇస్తానంటే
వీళ్ళు మనల్ని ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నారనే భయం కూడా ఆయనకున్నది. ఆయనకు తెలిసిన నీతితో పాటు భయం కూడా ఉంటాయి. సో ఇది 2021లో జరిగిన విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే ఆధారాలు ఉండబట్టే వెలుగులోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఎప్పుడో పుకారైతే ఎప్పుడో చెప్పొచ్చు కదా, తప్పైతే ఎప్పుడో చెప్పొచ్చు. ఈ రోజే చెప్పారంటే ఆధారాలతో దొరికారు కాబట్టి. నేను ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. నేను చిత్తూరు జిల్లా వాసిగా మా తిరుమల అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలియుగ వైకుంఠం. తిరుమలకి ప్రతి భక్తుడు అత్యంత శ్రద్ధలతో భక్తితో వస్తారండి. వాళ్ళకి ఉండడానికి వసతి కావచ్చు, దర్శనం కావచ్చు, ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఆ రోటికి మమ్మల్ని దేవుడి దగ్గర తీసుకెళ్లాడు, మాకు ప్రసాదాలు ఇప్పించాడు, మాకు వసతి సౌకర్యాలు కల్పించాడని వాళ్ళపైన కృతజ్ఞతా భావంతో ఉంటారు. అందుకే తిరుమల దేవస్థానానికి చైర్మన్ పదవి అనే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా మా చిత్తూరు వాసుల కంటే కూడా ఎక్కువ వేరే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము అత్యంత సన్నిహితంగా దేవుడికి దగ్గరగా ఉంటాం కాబట్టి. ఒక 20-30 కిలోమీటర్లలో మా స్వగ్రామం. సో నాకు తెలిసి ఈ విషయాలు దేవుడు ప్రసాదాలు ఇచ్చి అధికారులను తీసుకోవడం, ఆ ప్రసాదాలు ఇస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పనులు వాళ్ళకి చెప్పడం, అయ్యో భగవంతుని ప్రసాదం తెచ్చిచ్చాడు, వాడికి ఆ పని చేయకపోతే ఎట్లా. దాంతో పాటు వాళ్ళు తీసుకోవాల్సిన లంచం కూడా తీసుకుంటారు. ఇప్పుడు చిన్న విషయం అండి, దీని లింక్డ్ కాబట్టి చెప్తాను. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో తన పనితీరు బాగలేదు, అతను గెలవడు అని చెప్పి ఓ పార్టీ వేరే ఆ ఎమ్మెల్యేని కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టి గెలవాలని ప్రయత్నిస్తుంది. అంటే ఆ ఎమ్మెల్యే పనికిరాడు అని అర్థం కదా. అంటే ఇతను పనికిరాడు కాబట్టి ఇంకోటి తీసుకొచ్చి పెడతా ఉంది. అయితే గతంలో నామినేటెడ్ పోస్ట్ తిరుమల దేవస్థానంలో చైర్మన్ కావచ్చు, సిఇఓ వైస్ చైర్మన్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో గతంలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ అదే పోస్ట్ లో పెట్టడం అంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి దీన్ని ఎవరు ప్రశ్నించిన ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు మళ్ళీ పెట్టడం. కరుణాకర్ రెడ్డి ఇప్పుడున్న చైర్మన్ గతంలో ఎన్నో అభియోగాలు ఉన్నాయి ఆయన పైన. ఆయన నాస్తికుడని, ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదని, ఆయన ఎప్పుడు దేవుడిని నమ్మిన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన్ని చైర్మన్ చేశారు. అదే వైవి సుబ్బారెడ్డి ఆయన క్రిస్టియన్ అని. ఇక్కడ మనకి చైర్మన్ ప్రసక్తి లేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ధర్మారెడ్డి పేరు ఇందులో వినిపిస్తోంది. నేను అక్కడికే వస్తాను. అదే నేను చైర్మన్ గురించి ఎందుకు చెప్తానంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర కూడా వస్తాను, ఈఓ దగ్గర కూడా వస్తాను. ఇవి గవర్నమెంట్ తన చేతిలో ఉన్న అధికారాలు. రెండోసారి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలు ఎన్నుకునే వ్యవహారం కాదు కదా ఇది. తప్పులు చేసిన వాళ్ళు కూడా రెండోసారి పదవి అలంకరించడం, వాళ్ళకి భరించడం అంటే మన చేతిలో పని, అధికారంలో ఉన్న ప్రభుత్వం చేతిలో ఉన్న పని. కాబట్టి ధర్మారెడ్డి పైన గతంలో ఒక వ్యక్తి ధర్మారెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తారని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. అదే ధర్మారెడ్డి మళ్ళీ అదే కరుణాకర్ రెడ్డి మళ్ళీ చైర్మన్. నేను ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళని తమ దూతలుగా పెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే విఐపీస్ తో తమ పనులు చేపించుకోవాలనే నీచమైన నికృష్టమైన ఆలోచన ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. ఇది కాదని లేని సత్యం. ఒక ఈవో తప్పు చేస్తే ఆ తర్వాత అతనికి అక్కడ మళ్ళీ ఇంకో టర్మ్ ఈవో అవకాశం ఉండదు. అలాంటిది ధర్మారెడ్డి ఎన్నిసార్లు ఈవోగా ఉన్నారో మీరు మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన 2-3 సార్లుగా ఈవోగా ఉన్నాడు. అసలు ధర్మారెడ్డి విషయంలో ఆయన చేసిన పాపాలే అతని కుటుంబ శాపాలని మా జిల్లా వాసులు రెగ్యులర్ గా అనుకుంటా ఉండే మాట. ఇది ఒక ధార్మిక సంస్థలో ఉన్న వ్యక్తి కోసం ఒక కానుక తీసుకొని నాయకుడి పబ్బం గడపాలనుకోవడం ఎంత నీచం అండి ఇది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కరెక్ట్ టైంలోనే వెలుగులోకి వచ్చింది ఈ విషయం. అంటే ఒక పాయింట్ వస్తుంది జగదీష్ గారు, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి గనక ఇది ఇచ్చి ఉంటే మేబీ అక్కడ ఈయనకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి
దాదాపు 37 ఛార్జ్ షీట్, 37 కేసులు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ కేసు విచారణ జరుగుతోందనేది సిబిఐ సంబంధించి లేదా హైకోర్టుకు సంబంధించిన వాళ్ళకి ఇస్తే అక్కడ అనుకోవచ్చు వ్యక్తిగత ప్రయోజనం అని. కానీ ఇక్కడ సదరు జడ్జి గారు ఉత్తరాదికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఆయన పనిచేశారు. ఆయనకి ఇవ్వడం ద్వారా ఏం చేద్దామనంటే ఏం ఆశించి, రాష్ట్రానికి సంబంధించి ఏమున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ? నేను ఆ జడ్జితో వీళ్ళకి పని ఉందని నేను అంటంలే. ఆ జడ్జి ద్వారా కొన్ని పనులు సాధించుకోవచ్చు అన్న దుర్బుద్ధితో వెళ్ళారు. లేకపోతే ఆయనతో పని లేకపోతే ఆయన దగ్గరికి సుప్రీం కోర్టులో కావచ్చు, ఇంకో రాష్ట్రంలో కావచ్చు, ఆ జడ్జితో పన్ను ఉండకపోతే 2 కోట్ల విలువైన ఒక కానుక ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఇది సస్పెక్టెడ్ కదా. ఒక దేవస్థానం ఈవుగా ఉన్న వ్యక్తి మరో ఎమ్మెల్యేనో ఒక నాయకుడు తోడు పెట్టుకుని ఉత్తరాదికి వెళ్ళి ఆయనకి 2 కోట్ల కానుక ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన తిరస్కరించాడు అంటే నాతో ఏదో తప్పు చేయిస్తారన్న భయంతో తిరస్కరించాడు, లేకపోతే నిజాయితీతో తిరస్కరించాడు. సో ఇక్కడ రాంగ్ఫుల్ గెయిన్ కనబడతా ఉంది కదా. ఇదే కాకుండా అసలు ఈ కేసు దాదాపు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి 2.5 ఏళ్ళు అవుతోంది. ఈ 2.5 ఏళ్ల కాలంలో కూడా బయటికి రాకపోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ న్యాయమూర్తే కారణం. ఆయనే ఇప్పుడు అందుకు గొడవలు ఉన్నట్టుగా సద్దుమణిగేలా చేశారు అన్నటువంటి అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయ్యుండొచ్చు. దీన్ని మనం కాదనలేము. ఎందుకు చెప్తారంటే ఈ మాట 2 సంవత్సరాల క్రితం లేదు, సంవత్సరం క్రితం కూడా వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు గారే అంతా ఈ రోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి వచ్చి వదిలిన బాణం కాదు, జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడిన బాణం. ఆ రోజు ఆమెకి ఆయన చేసిన కరెక్ట్ అనిపిస్తుంది, ఈ రోజు అనిపిస్తా ఉంది. మా అన్నే దైవం లేదు, మా నాన్న తర్వాత మా అన్నే అనుకున్న షర్మిల గారు ఈరోజు ఆయనకి ఇష్టం లేని పార్టీ, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయని పార్టీ, ఆయన అభిప్రాయాలను గౌరవించిన పార్టీతో ఆవిడ ఈరోజు జతకట్టి ఒక రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉంది. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంచోడే ఉండొచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మంచోడు కాదు, మంచి అన్న కాదు. సో అలాగే ఆ రోజు బయటపెట్టడానికి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు. ఈ రోజు అనుకూలమైన సమయం కాబట్టి బయట పెట్టారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి భయపడి కూడా బయట పెట్టుకోవచ్చు. అంతమైపోతుంది, దగ్గరలో అధికారం వీళ్ళు చేజారిపోతా ఉంది. రేపు వీళ్ళకే వస్తుందా మరొక పార్టీ అధికారంలోకి వస్తే సెకండరీ, బట్ వీళ్ళైతే ఎడ్జ్ లో ఉన్నారు. తర్వాత కూడా ప్రజా తీర్పు కోసం వెళ్లాల్సిన పరిస్థితి 1-2 నెలల్లో ఉంది. ఇలాంటప్పుడు కొన్ని గొంతుకులు వస్తాయి, కొన్ని వాస్తవాలు బయటపడతాయి. ఇది సంధికాలం, ఇది ఒక సంధికాలం. అంటే వీళ్ళు చేసిన తప్పులు కావచ్చు, వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళు చేసిన మేలు గొప్పలు చెప్పుకోవచ్చు, వాళ్ళు చేసిన తప్పులు చెప్పడానికి మనుషులు బయట వస్తారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ పార్టీలో వాళ్ళకి సీట్ రాలేదంటే వీళ్ళు చేసిన తప్పులు బయట పెడతారు. వాళ్ళ పార్టీలో ఇన్నాళ్ళు పదవులు అనిపించిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏ తప్పులు చేసిందో చెప్తా ఉండరు. సో అలా బయటపడింది, ఈ తవ్వకాల్లో బయటపడిందే ఈ ఇన్సిడెంట్ అని నేను నమ్ముతాను. అయితే మీకు గుర్తుండి ఉంటుంది, అక్టోబర్ 8, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఏ బాబ్డే గారికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారికి. ఇచ్చినప్పుడు కొన్ని పేర్లు మెన్షన్ చేసి, ఎవరైతే జడ్జెస్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో అలాగే సుప్రీం కోర్టులో ఎవరైతే ఉన్నారో వారి పేర్లని అందులో మెన్షన్ చేసి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని పని చేసుకొనివ్వడం లేదు అనేటువంటి ఒక ఫీల్ తీసుకొచ్చారు. దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. అది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది, న్యాయస్థానాన్ని అవమానించడం కిందే వస్తుంది అని చెప్పి కేసు కూడా వేయడం జరిగింది. దాదాపు 3 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఒకటి కొట్టేశారు, ఇంకొకటి స్టిల్ పెండింగ్ లో ఉంది. మరి ఇప్పుడు ఇంత ఇది వచ్చిన తర్వాత ఇలా న్యాయ వ్యవస్థని కించపరిచేలాగా, న్యాయమూర్తుల్ని వాళ్ళ పరువు ప్రతిష్టల్ని దిగజార్చేలాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద సుప్రీం కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు అడిగిన క్వశ్చన్. చరిత్రది ఒకసారి మనం భారతదేశ స్వతంత్రం తర్వాత ఇంత లాంగ్ ఎందుకు చెప్తానంటే ఇందులో సబ్జెక్ట్ ఉంది కాబట్టి చెప్తాను. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం వచ్చిన తర్వాత, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో న్యాయ వ్యవస్థ పైన దాడి ఈ 4 ఏళ్లలోనే జరిగిందండి. ఇది మనం ఒక్కసారి హిస్టరీ చూసుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. సిబిఐ అత్యంత దారుణంగా తన ఉనికిని కోల్పోయే సంఘటన ఆంధ్రలో మాత్రమే జరిగింది. మన సినిమాలో కూడా చూస్తుంటాం, సిబిఐ అంటేనే
మనకు ఒక స్ట్రాంగ్ మ్యూజిక్ కొడతారు. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అంటే మనం చూస్తున్న సినిమా అయితే కూడా అలర్ట్ గా ఉంటాం. సిబిఐ వచ్చింది అని. దాంట్లో ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది. సిబిఐ అంటే మీ గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటుందని ఒక డైలాగ్ ఉంది. అంటే ఆ సిబిఐకి ఎంత ఎంత ప్రాధాన్యత ఉందో, సిబిఐ అంటే మనం ఎంత అలర్ట్ గా ఉండాలో, భయపడాలో, తప్పు చేయని వాడు కూడా అలర్ట్ గా డిటార్ గా నిలబడే ఒకే ఒక పదం సిబిఐ ఇండియాలో. అలాంటి సిబిఐ కూడా ఓ ఎంపీని అరెస్ట్ చేయలేకుండా ఒక హత్య కేసులో అరెస్ట్ చేయడానికి కుదరక ఎదురు తిరిగిన వాళ్ళని లోకల్ ఏపీ పోలీసు సహకారం లేక ఆగిపోయిన సంఘటన ఇదే ఆంధ్రప్రదేశ్ లో చూసాం. రెండవ విషయం, ఇదే సిబిఐ అయిపోయిన కేసు పెట్టిన నాకు తెలిసి మేబీ కరెక్షన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అగైనెస్ట్ సిబిఐ కేసు పెట్టిన సంఘటన కూడా ఇదే ఏపీలో జరిగింది. గత పాలకులు సిబిఐ కేంద్ర ప్రభుత్వం జోబు సంస్థ నుంచి మాట్లాడుండొచ్చు, కానీ సిబిఐ పైన దాడి చేసిన సంఘటనలు కానీ వాళ్ళపైన కేసులు నమోదు చేసిన సంఘటన కానీ ఎక్కడ లేదు. అలాంటివి ఈ 4 సంవత్సరాల్లో జరిగాయి, మనం చూసాం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేక అందుకు రీజన్ చెప్పుకోలేని స్థాయిలో సిబిఐ ఆంధ్రాలో తల వంచుకుని ఢిల్లీకి వెళ్ళినది ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. ఇంతకంటే పెద్ద పెద్ద నేరస్తులు, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ లేని రాష్ట్రాలన్నీ మన దేశంలో ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సంఘటన జరిగింది. అంటే ఏమని అర్థం? ఎక్కడో మేనేజ్ చేయడానికి, ఎక్కడో రాజకీయ అవసరాల కోసం వీటిని భరిస్తా ఉంది భారతదేశం అని నేను నమ్ముతున్నాను. ఓకే, భారతదేశం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇక్కడ ఇది స్పెసిఫిక్ గా చెప్తాను, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించలేదు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దన్న పాత్ర పోషించలేదు అనేది నగ్న సత్యం. అందుకు కారణాలు రాజకీయ కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. 21లో జరిగిన సంఘటన ఇప్పటి వరకు బయటపడడానికి కూడా ఈ రాజకీయ కారణాలే, ఈ రాజకీయ లబ్ధినే కారణం అని నేను అంటాను. సో ముందు చర్యలు ఎలా ఉండొచ్చు అంటే సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉందా? ఏమంటే మనం ఎస్పెషల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకున్నాం హైదరాబాద్ విషయంలో. పాత బస్తీల్లో గొడవలు జరిగితే ముద్దాయిలు ఎవరో తెలిసిన తర్వాత కూడా కొన్నాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయకుండా శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని, లేదు ఇది సమయం కాదు అని చెప్పి కాస్త సమయం తీసుకుని ఆ తర్వాత అరెస్ట్ చేసిన సంఘటనలు మనకు తెలుసు. ఇమీడియట్ గా అన్ని ఆధారాలు ఉన్నా కానీ కాస్త టైం ఇచ్చి రైట్ టైంలో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తర్వాత కస్టడీకి పంపించిన కోకొల్లలు హైదరాబాద్ లోనే. అలాంటిది కేంద్ర ప్రభుత్వం కూడా సమయం కోసం ఎదురు చూస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైట్ టైం కోసం ఎదురు చూస్తా ఉంది. ఖచ్చితంగా కాస్త లేట్ అయితే న్యాయం జరగడం కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ అవినీతి పనులని, నేరస్తులను అయితే వదులుతుందని నేను అనుకోవడం లేదు. త్వరలో అది కూడా జరుగుతుందని నమ్ముతున్నానండి నేను. రైట్, థ్యాంక్ యూ జగదీష్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. సో న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఈ అతిపెద్ద సంచలనం ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్తగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఇందులో ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది? ఇచ్చినటువంటి కంప్లైంట్ నిజమైతే ఇప్పటివరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ అరెస్టులు ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు? సిబిఐ ఎందుకు మౌనంగా ఉండింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు త్వరలో దొరికే అవకాశం ఉందని భావిద్దాం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.